ఇప్పుడు మనం వేసుకున్న రోడ్ల వల్ల నేను ఆ రోజు ఒకటే ఆలోచించా, ఛత్తీస్గఢ్ నుంచి విశాఖపట్నం రావాలంటే చాలా సమస్యలు ఉండేటివి. నేషనల్ హైవేకి శ్రీకారం చుట్టాం. ఈ రోజు ఇటు పోతే 2.5 గంటల్లో మీరు ఛత్తీస్గఢ్ వెళ్తారు. అక్కడ ఎంత పింఛన్ ఇస్తున్నారో ఒక్కసారి చూడండి. ఒరిస్సా ఉంది, అక్కడ పేదవాళ్ళు ఉన్నారు, అక్కడ 1000 రూపాయలే ఇస్తున్నారు. అలాంటిది 4000 రూపాయలు పేదవాళ్లకు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఒకప్పుడు 200 రూపాయలు ఆ పింఛన్ కూడా పెట్టింది ఎన్టీ రామారావు గారే. 35 రూపాయలతో 83లో ప్రారంభిస్తే నేను వచ్చిన తర్వాత దాన్ని 70 రూపాయలు 95లో చేస్తే, తర్వాత మళ్లీ నేను 14కి వచ్చే లోపల 200 రూపాయలు అయితే నేను వచ్చి దాన్ని 2000 రూపాయలు చేశాను. అంటే 10 రెట్లు పెంచాను. పెంచితే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడతారు పేదవాళ్ల కోసమే పుట్టామని. కాదు, పేదవాళ్ళని సర్వనాశనం చేయడానికే పుట్టారు ఆ పార్టీ. అలాంటి పార్టీ అది. ముక్కుతూ మూలుగుతూ నా 5 ఏళ్లలో 250 పెంచేవాళ్ళు. మళ్లీ ఒక 2 ఏళ్ళు అయితే 250 రూపాయలు పెంచేవాళ్ళు. నేను ఒక మాట చెప్పాను, పింఛన్లు పెంచుతానని చెప్పాను. పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తానని 4000 రూపాయలు ఏప్రిల్ నుంచి మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్డీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఎక్కడ కూడా 6000 రూపాయలు దివ్యాంగులకు లేదు. నేను ఆలోచించాను, నేనే 500 నుంచి ఆ రోజు 3000 చేశాను. తర్వాత ప్రభుత్వం వాడికి ఇవ్వాల, దాన్ని మళ్లీ 6000 చేశాను. ఈరోజు ఒక తృప్తి. దానివల్ల చాలా మంది బాగుపడే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4,82,000 కుటుంబాలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా నేనే ఆ రోజు ప్రారంభించాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీ ఇంటి పైనే ఉచితంగా కరెంటు తయారు చేయడానికి రూఫ్ టాప్ సోలార్ ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానివల్ల మీ సైకిళ్లు కానీ మోటార్ సైకిళ్లు కానీ రేపు కార్లు కానీ ఛార్జ్ చేసుకుని జల్సాగా పెట్రోల్ బంకు పోయే పని లేకుండా ఆనందంగా తిరిగే పరిస్థితి వస్తుంది. అది కూడా క్రియేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఇక్కడుండే గిరిజన బిడ్డలు మట్టిలో మాణిక్యాలు, వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారు. మీరు ఒకసారి చూస్తే మొన్నే ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు. ప్రపంచంలో ఎప్పుడూ జరగనటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దగ్గర 25,000 మంది పిల్లలు, 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో విశాఖపట్నంలో ప్రదర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డు గాని వరల్డ్ యూనియన్ రికార్డు గాని క్రియేట్ చేశారు. అంటే దీన్ని బట్టి ఎవ్వరూ చేయలేని పని మన పిల్లలు చేయగలిగారంటే వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ చేయగలిగితే రేపు ఉద్యోగాల్లో ఎందుకు చేయలేరని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు నేను అందుకే ఈసారి తల్లికి వందనం 1 నుంచి 12 వరకు 4,86,803 మంది పిల్లలకి 643 కోట్లు మీ అకౌంట్లో వేసా. మా ఆడబిడ్డలున్నారు. గిరిజన ప్రాంతంలో కొంతమంది పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నారు, సంతోషం. వేరే ప్రాంతాల్లో జనాభా తగ్గిపోతా ఉంది. ఇక్కడ ఫెర్టిలిటీ రేట్ 2.4% ఉంది. 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్, అంటే జనాభాక మేనేజ్మెంట్ కంటే ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానని చెప్పా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే ఒక ఇంటికి పోయాను.
ముగ్గురు పిల్లలు, ఇద్దరు చదువుకుంటున్నారు. ఒకడు స్కూల్కి డుమ్మా కొట్టాడు, 7వ తరగతి. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేశాను, చెప్పాను, చదువుకుంటానన్నాడు. అతను కూడా స్కూల్కి పంపించి 15,000 రూపాయలు కూడా అదనంగా ఇమ్మని ఆదేశాలు ఇచ్చాను కలెక్టర్కి. అంటే ముగ్గురుంటే 45,000 రూపాయలు ఆ తల్లికి ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ మీ పట్లుండే అభిమానం, కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మా ఆడబిడ్డలు. అందరికీ వచ్చిందా లేదా అమ్మా మీరే చెప్పండి. వచ్చిందా? వచ్చిందంటే జైలుపైకి ఎత్తండి. హ్యాపీనా? ఆనందంగా ఉన్నారా? మీ ముఖంలో ఆనందం చూడాలనేది కోరిక. నాకు చాలా కష్టాలున్నాయి. 5 ఏళ్లు విధ్వంసం జరిగింది. నేను సూపర్ 6 చెప్పా. మళ్ళీ ఒక మాట చెప్పా, నాకు ఎన్ని కష్టాలున్నా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకునేమని ఆనందం ఉంది. ఒక పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇంకో పక్క అభివృద్ధి జరగాలి. రెండు కూడా సమతుల్యంతో ముందుకు పోతున్నాం. ఏజెన్సీ పరిధిలో స్కూళ్లు కానీ కాలేజీలు చదివే 1,76,799 మంది గిరిజన విద్యార్థుల కోసం 1,337 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క కొంతమంది పిల్లలు స్కూలుకు నిలిచిపోతే 13,274 మందిని మళ్లీ స్కూల్లో చేర్చే పరిస్థితి తీసుకొచ్చాం. గిరిజన యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతం, ఒకప్పుడు మీకు అందరికి కూడా వైద్య సేవలు కూడా అందుబాటులో లేవు. ఇప్పటికి కూడా నాకు ఈ సమస్య ఉంది. ఎడ్యుకేషన్ విషయంలో మీరు చూస్తే